హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇక్కడేంటి స్వప్న ఏదో అన్బాక్సింగ్ చేస్తుందనుకుంటున్నారా? ఇంకెందుకు లేటు ఈ బాక్స్‌లో ఏముందేంటనేది చూసేద్దాం. వచ్చేయండి. నిజానికి ఇదొచ్చేసి మేము తీసుకుంది ఒకదానికండి. కానీ యూజ్ చేసింది వేరే దానికనమాట. ఏంటి స్వప్న అసలకి ఇందులో ఏముంది? దేనికి తీసుకున్నారు? దేనికి యూజ్ చేసావు? ఏంటో చెప్పకుండా ఇట్లా చెప్తున్నావనుకుంటున్నారా? మీకెందుకండి, నేను వీడియోలో క్లారిటీగా చెప్పేస్తాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. చూడండి, ఇవైతే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. వీటి గురించి తెలిసిన వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఇవి దేనికి యూజ్ చేస్తారు ఏంటనేది. రెంట్‌కుండే వాళ్ళకైతే ఇవి చాలా చక్కగా యూజ్ అవుతాయండి. అద్దెకుండే ఇళ్లల్లో అయితే మనకి కబోర్డ్స్ అవి చాలా తక్కువగా ఉంటాయి కదా! అలాంటప్పుడు మనం ఇవి కనుక తీసుకున్నామంటే చాలా చక్కగా యూజ్ అవుతాయన్నమాట మనకి. మనం వీటిని ఎలా ఉపయోగించాలి ఏంటనేదైతే చెప్తాను. అలాగే వీటిని మనం ఇదిగో ఇలా విడివిడిగా ఇచ్చారండి. వీటినైతే మనం మొత్తం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ ర్యాక్స్ అన్నీ మనం ఫిక్స్ చేసుకోవాలి. వీటినైతే నేను ఫిక్స్ చేయనులేండి. జస్ట్ మీకైతే ఇంతవరకు ఓపెన్ చేసి అయితే చూపించేశాను. మా పిల్లలైతే వీటిని నేను ఓపెన్ చేసేటప్పుడు, మమ్మీ నాకొచ్చు, నేను బిగిస్తాను, ఇవి ఫిక్స్ చేయటం మాకొచ్చు మమ్మీ అని ఒకటే గోల అనమాట. అరే ఉండండిరా, కొంచెం ఓపెన్ చెయ్యనివ్వండి. వీటిని ఇవి ఎలా ఫిక్స్ చేయాలి ఏంటనేది ముందు చూస్తేనే కదా అర్థమయ్యేదని చెప్తే ఏమన్నా వింటున్నారా? అస్సలు వినట్లేదు. ఇక మా వారైతే మీరు ముగ్గురు పక్కకు జరగండి, ఇంకా జాలే మీరు చేసిన వాటికి అని అయితే వచ్చేసారనమాట. ఇవైతే ఓపెన్ చేయటం పూర్తయిపోయిందండి. ఇంకా ఓపెన్ చేసేసిన తర్వాత ఇంకా మా వారైతే ఇవన్నీ ఫిక్స్ చేశారనమాట. ఎలా చేశారు ఏంటనేది కూడా షూట్ చేశానులేండి. చూడండి మీరు కూడా, మీకు కూడా చక్కగా అర్థమవుతుంది. వీటిని వచ్చేసి మనం చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. కిచెన్లో ఉపయోగించుకోవచ్చు. మనకి పోపు డబ్బాలు, అలాగే మనకి ఇంకా చాలా ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో తాలింపు గింజల డబ్బాలు కానీ, లేదా మినప్పప్పు, కందిపప్పు ఇట్లాంటి డబ్బాలన్నీ ఉంటాయి కదా, పప్పు డబ్బాలు, అవన్నీ కూడా ఈ ర్యాక్లో ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. పెట్టుకోవచ్చు, మనం కిచెన్లో పెట్టుకొని చక్కగా యూస్ చేసుకోవచ్చు. అంతేకాదు గ్లాసెస్ పెట్టుకోవచ్చు. ఇంకా మనకి కిచెన్లో ఉండే వస్తువులు చాలా వరకు ఇందులో అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మనం స్నాక్స్ చేస్తూ ఉంటాం కదా, ఆ స్నాక్స్ కూడా ఇందులో పెట్టుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి సెల్ఫ్లు కొంచెం తక్కువ ఉంటూ ఉంటాయి కదా రెంట్‌కుండేటప్పుడు, అలాంటప్పుడు వీటిని మనం చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నేను కిచెన్లో ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. కిచెన్కి సంబంధించే కదండి, మనం నార్మల్గా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, అది కూడా చెప్తాను. ఇదిగో ఈలోపు ఇక్కడ ఇలా అయితే ఫిక్స్ చేస్తున్నారండి మా వారు. చూడండి ఒకసారి వీటిని ఎలా పెడుతున్నారు. చాలా ఈజీ అండి. వీటిని మనం ఫిక్స్ చేయటం కూడా చాలా సింపుల్ ప్రాసెస్. ఎలాంటి కష్టం కానీ, ఎలాంటి మనం బలం ఎక్కువ ఉపయోగించి కానీ పెట్టాల్సిన పని లేదనమాట. చాలా సింపుల్గా వీటిని అన్నిటిని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసుకుంటూ ఉండటమేనమాట. చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా. చాలా సింపుల్ ప్రాసెస్లో వీటిని అన్నిటిని మనం సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మాకు పెద్దగా ఎక్కువ టైం కూడా పెట్టలేదండి, చాలా త్వరగానే అయిపోయింది వీటిని అన్నిటిని ఇలా ఫిక్స్ చేయటం. నిజానికి దీన్ని మేము ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు కిచెన్కి సంబంధించినవి పెట్టుకోవడానికే బుక్ చేసుకుందాం అనుకున్నామండి. కానీ తర్వాత మాకు అనిపించింది వద్దులే, అవైతే వద్దు, ఇంకా మాకైతే కొంచెం బట్టలకైతే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. మా పిల్లల బట్టలు అయితే అసలు ఎందులో పెట్టినా కానీ సెల్ఫుల్లో కరెక్ట్గా సరిపోవట్లేదు, ఎక్కువ ఉంటున్నాయి. ఇక వాళ్ళైతే సెల్ఫుల్లో ఎక్కువ బట్టలు మడత పెట్టేసరికి తీయటం పెట్టడం చేస్తూ మూటలు చేస్తూ పెడుతున్నారనమాట, మచ్చటంగా తీయకుండా. ఇక అందువల్ల మా పాప బట్టలు, మా బాబు బట్టలు ఇందులో అయితే పెడదాంలనైతే అనిపించింది. నిజానికి తీసుకుంది కిచెన్లో పోపు డబ్బాలు ఇట్లాంటివి పెట్టుకోవడానికే తీసుకున్నాము. కానీ మేమైతే ఇక్కడ మా పాప బట్టలు అయితే ఇలా ఫిక్స్ చేస్తూ పెడుతున్నామన్నమాట. చూడండి, ర్యాకుల్లో మొత్తం అయితే ఇలా ఫిక్స్ చేసేసాము. చూడండి, ఇంకా ఒక్కొక్కటిగా బట్టలన్నీ మడత పెట్టేసి ఇందులో అయితే పెడుతున్నాము. ఒక్కొక్క ర్యాక్ వచ్చేసి 3-4 జొత్తులు అయితే పడుతున్నాయండి. చూస్తున్నారు కదా, ఎంచక్క మొత్తం అయితే మడత పెట్టేసి ఇలా అయితే పెట్టేస్తున్నాను. చూసారు కదా, తీసుకుంది అయితే ఒకదానికి, కానీ యూజ్ చేసింది అయితే దీనికనమాట. చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోనే, దీన్ని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు అని. మన ఐడియా అనమాట. మనం ఇందులో ఎలాంటివి పెట్టుకోవాలి ఏంటనేది ఆలోచించుకొని అన్నీ ఇందులో అయితే పెట్టుకోవచ్చు అనమాట. దీని కాస్ట్ కూడా చాలా తక్కువే అండి. ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? దీని కాస్ట్ మీలో ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కామెంట్ చేయండి. ఎస్ ఆర్ నో అనేది నేనైతే కామెంట్ బాక్స్లో చెప్తాను.
నేనైతే దీన్ని చూడగానే ఏంటి ఇలా ఉంది అసలు వేస్ట్ అనుకున్నాను. కాకపోతే పర్లేదండి. మనకి అద్దిల్లులో ఉండేటప్పుడు సెల్ఫ్‌లు కొన్ని తక్కువ ఉంటూ ఉంటాయి కదా! అలాంటప్పుడు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే అండి. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బాయ్ బాయ్.